Hello, Pawan. Oh, thanks for coming, Pawan. I think we are waiting. Hi, Rachana. So we are waiting for maybe another minute or two. Okay, as people join. Can you hear me, Rachana? Yes, Pawan, you? Hi, Srishel. వినపడుతున్నానా? కనపడుతున్నానా? Hello. Yeah, great. I think I'm జాగ్రత్తగా ఉండాలి నేను. Right. I'll wait maybe a minute too for people to gather. Hello, Amlu. Yeah, okay. So, hello, Andy Sudhir garu. Thanks, Praveen. శ్రీశైల్ ఎప్పుడు మొదలు పెట్టాలో చెప్తే దెన్ ఐ థింక్ ఐ కిల్ స్టార్ట్ చేస్తాను. Am I supposed to touch this waving hand? Okay. Hi everyone. Basically just ఈ పుస్తక పరిచయం గురించి ఒక ముక్క చెప్పి దెన్ విల్ గో ఇన్ టు ద బుక్. దాదాపు 10 ఏళ్ల పైన ఉంటుంది శ్రీశైల్ని కలిసి నేను. తను అప్పుడు యూకే నుంచి ఇండియాకి ఇంకా బయలుదేరుతున్నాడు. సో శ్రీశైల్ ఐ నో ఈజ్ అ వైబ్రెంట్, ఈ స్టిల్ వైబ్రెంట్ పర్సన్, నాలెడ్జబుల్ అండ్ సోషల్లీ కాన్షియస్. తను ఏదో చేయాలి ప్రజలకి అని తపనతోటి పాలిటిక్స్లో చేరాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్సో బీపీ పడాల గారు, శ్రీశ్రీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఐ డోంట్ పడాల గారు ఇంకా జాయిన్ అయినట్లు లేరు, బట్ ఎనీవే. సో ఈరోజు నేను చూస్ చేసుకున్న బుక్ గన్స్, జెమ్స్ అండ్ స్టీల్. ఇది జెరార్డ్ డైమండ్ రాశాడు. 1997లో పబ్లిష్ అయిన బుక్ ఇది. పబ్లిష్ అయినప్పుడు ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ఏ వెరీ గుడ్ క్రిటికల్ అక్లెయిమ్. దీనికి 1997లోనే పులిట్జర్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఈ పుస్తకము బేసికలీ ప్రపంచంలో ఈరోజు ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే వైట్ పీపుల్ ఆర్ ఆల్మోస్ట్ డామినెంట్ అండ్ డిక్టేటింగ్ ద టర్మ్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు? ఇవాళ ఆఫ్రికాలో మనిషి పుట్టాడు, అక్కడ నుంచి మిగతా కాంటినెంట్స్కి బయలుదేరాడు, వెళ్ళాడు, అక్కడ సెటిల్ అయ్యాడు. కానీ ఒక పర్టికులర్ గ్రూప్ మటుకే ఈ అడ్వాంటేజ్, ఈ అవకాశం ఎలా వచ్చింది అని చెప్తాడు.
ఈ 13,000 ఏళ్ళ చరిత్రని కుదించి 6 గంటలో చెప్పడం చాలా కష్టం. బట్ ఐ ట్రై. చాలా కుదుపులు జర్కులు ఉండొచ్చు. ప్లీజ్ బేర్ విత్ మీ. తర్వాత ఇది ఒక హిస్టరీ లెసన్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ ఎ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ జస్ట్ లుకింగ్ ద హోల్ ప్రాసెస్ ఫ్రమ్ 13,000 years నుంచి ఈ రోజు వరకు, లేకపోతే ఒక 200 ఏళ్ళ వరకు ఎలా ఉండింది, ఎందుకుంది, అది అసలు ఏం చెప్తాం అనుకున్నాడు జెరార్డ్ ఈ పుస్తకంలో, ఈ గన్స్, జర్మ్స్ అండ్ స్టీల్లో అని ప్రీఫేస్లో రాస్తాడు. అది చదువుతాను. This book attempts to provide a short history of everybody for the last 13,000 years. The question motivating the book is why history unfolded differently on different continents. In case this question immediately makes you shudder at the thought that you are about to read a racist treatise, you are not. As you will see, the answers to the questions don't involve human racial differences at all. The book's emphasis is on the search for ultimate explanations and pushing back the chain of historical causation as far as possible. A history focused on Western Eurasian societies completely bypasses the obvious big question. Why were those societies the ones that became disproportionately powerful and innovative? The usual answer to that question evokes proximate forces such as rise of capitalism, mercantilism, scientific inquiry, technology, and nasty germs that killed peoples of other continents. ఇది అంటే తన ప్రీఫేస్లో ఈ బుక్లో ఏం చెప్దాం అనుకున్న దాని మీద రాశాడు. అసలు ఇది చెప్పాల్సిన అవసరం తనకి ఏం వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న. జెరార్డ్ ఈజ్ ఏ సైంటిస్ట్, ఈజ్ ఆర్నథాలజిస్ట్, తర్వాత ఆర్కియాలజిస్ట్. సో ఈ మల్టీఫెసెటెడ్ పర్సన్. తను తరచుగా న్యూ గిని, ఒక ఐలాండ్ ఆస్ట్రేలియా పైన ఉంటుంది, అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేస్తుండేవాడు బర్డ్స్ మీద అన్నమాట. ఒకసారి వెళ్ళినప్పుడు 1972లో కాకతాళంగా అక్కడ లోకల్ పొలిటీషియన్, యంగ్ అండ్ వెరీ ఇంటెన్స్ పొలిటీషియన్, యాలి అతని పేరు, YALI, అతన్ని కలవడం జరుగుతుంది. ఆ సంభాషణ అంటే కలిసినప్పుడు జరిగిన పరిస్థితి. In July 1972, I was walking along a beach on the tropical island of New Guinea, where as a biologist I study bird evolution. I already heard about a remarkable local politician named Ali. Ali and I were walking in the same direction on that day, and for half an hour or so, we talked about a lot of probing issues and questions, and he listened intently. The conversation remained friendly, even though the tension between the two societies that Ali and I represent were familiar to both of us. 2 centuries ago, all New Guineans were still living in Stone Age. ఒక 200 సంవత్సరాల ముందు ఈ న్యూ గినియన్స్ అందరూ స్టోన్ ఏజ్లో ఉన్న పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. అంటే హంటర్ గ్యాదరర్స్ లాగా, లేకపోతే స్టోన్ టూల్స్ యూజ్ చేసుకుంటూ. వెన్ రెస్ట్ ఆఫ్ ద యూరోప్ యాక్చువల్లీ అడ్వాన్స్డ్ ఫార్ అహెడ్. సో వైట్స్ వస్తారు ఎక్కడికప్పుడు 200 ఏళ్ళ ముందు వచ్చి, దే ఇంపోజ్ ఎ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అండ్ బేసికలీ దే కాలనైజ్ ద న్యూ గినీ. ఈ whites, they bring all goods like steel axes, matches, medicines, clothing, soft drinks, umbrellas, ఇవన్నీ తెచ్చేవాళ్ళు. ఈ కలెక్టివ్గా ఈ గూడ్స్ అంతా వాళ్ళు, ఆ లోకల్ వాళ్ళు కార్గో అంటుండేవాళ్ళు. సో Ali, after talking about in half an hour or 1 hour, Ali with his penetrating eyes, glance of his flashing eyes, asked me, why is it you white people developed so much cargo and brought it to New Guinea, but we black people had little cargo of our own? Okay, just I'll pause just now. I'll try to increase the volume. Oops. వస్తుందమ్మా, రాగా చిన్న.
Thank you. Can you get go this? to the Bluetooth settings? Yes. You want to get the volume? Yeah, if you go to the Bluetooth, you can just use earphones. I can just increase the volume. That should be fine. It doesn't increase the input. It's only the output. Okay, right. So everyone's going to use. Can you hear me now? Anyway. Actually, wait. Hello. వినపడుతున్నానా? ఓకే. హౌ ఈజ్ ఇట్ నౌ? ఇప్పుడు ఎలా ఉంది? Hi. Okay. Praveen, can you hear me well, clearly? I should use headphones. I don't think so, because we can hear you perfectly. Okay. It's their internet. I'm getting mixed messages here. Some people say they could hear, some not so well. Headphones, Sunaya? The thing is, the headphones are just for listening, but the input is still through the device, so it doesn't make a difference. Srisel, is it better now? Okay, then let me continue. I'll just come a bit closer to the thing. Okay. So we are talking about the Gerard, the author, meeting Yali in New Guinea while walking on a beach, and Yali asked a question: why is that you white people developed so much cargo and brought to New Guinea, but we black people had little cargo of our own? It was a simple question that went to the heart of life as Yali experienced it. Yes, there is still a huge difference between the lifestyles of average New Guinean and that of average European or American. Compatible differences separate the lifestyles of other peoples of the world as well. Yet Ali's apparently simple question is quite difficult to answer. I did not have an answer then. Professional historians still disagree about the solution. Most are no longer even asking the question. In the years since Ali and I had that conversation, I had studied and written about other aspects of human evolution, history and language. This book, written 25 years later, attempts to answer Ali. Now it's 50 years since he written the book. Right, so this is setting the stage for the book and the reason as why he has written. ఈ పుస్తకం ఎందుకు రాశాడు అనే మీద మనకు అది ప్రీఫేజ్, తర్వాత ఎక్స్ప్లెనేషన్. సో హ్యూమన్ సొసైటీస్ని మనం ఒక గీత గీసి ఒక రన్నింగ్ రేస్లో పెట్టినట్టుగా అందరినీ నిలబెట్టేసి అన్ని రేసుల్ని పరిగెత్తనని చెప్తే ఎవరు ఫస్ట్ వస్తారు, ఇది 13,000 సంవత్సరాల ముందు మనం ఈ పని చేస్తుంటే ఎవరైనా తెలుసుకోగలిగేవాళ్ళ ఎవరు ముందు వస్తారు, ఎవరు వెనక పడిపోతారు అనేది. సో ముందు వచ్చిన వాళ్ళకి ఏంటి అడ్వాంటేజెస్, ఎందుకు ముందుకు వచ్చారు, వెనకబడిన వాళ్ళు ఎలా ఉండిపోయారు అన్నది. సో స్టార్టింగ్ పాయింట్ 13,000 ముందు అనుకుంటే దానికి ముందు లెట్ us just briefly go maybe 100,000 years and see what situation is like at the time. Very briefly వెళ్దాము. ఒక 500,000 years ముందు యూరోప్ వాజ్ ఆక్యుపై. యూరోప్ని ఆఫ్రికా నుంచి వచ్చిన మనుషులు ఆక్యుపై చేశారు. అలానే ఏషియాని కూడా, ఎందుకంటే యూరోప్ ఏషియా అంతా ఒకటే కంటిన్యూస్ ఒక కాంటినెంట్, మధ్యలో బ్యారియర్స్ ఏమీ డివిజన్స్ లేకపోతే క్రాస్ చేయడానికి డిఫికల్ట్ లేని ప్రదేశం కాబట్టి దాదాపుగా యూరోప్, ఆసియా, ఏషియా రెండు ఆక్యుపై అయ్యాయి. కానీ 500,000 years ముందు అమెరికా రెండు, నార్త్ సౌత్ అమెరికా కానీ లేకపోతే ఆస్ట్రేలియాలో కానీ ఇంకా మనుషులు చేరలేదు అక్కడికి. దానికి కారణం ఏంటి? ఒకటి, అమెరికాకి వెళ్ళాలంటే ఈ సైబీరియాని దాటుకుని వెళ్ళాలి. సైబీరియాలో ఉండే ఆ చలిని తట్టుకునే శక్తి, దాని పరికరాలు, పనిముట్లు, ఇట్లాంటివి, ఆ డ్రెస్ ఇవి లేవు అప్పుడు మనుషులకి. అలాగనే ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే సముద్రం దాటాలి కొద్దో గొప్ప. ఆ రోజు ఐస్ ఏజ్ ఉన్నా కూడా చిన్న చిన్న ఏరియాస్లో నీళ్ళు ఉంటాయి, దాన్ని దాటి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. దానికి ఆ బోట్లు, ఆ పరిజ్ఞానం లేదు. సో 500,000 years ముందు
దాదాపు ఓన్లీ యూరోపు, ఆఫ్రికా, ఏషియాని మనుషులు ఆక్యుపై చేశారు. తర్వాత ఒక 50 ఏళ్ళు, 1,00,000 సంవత్సరాల మధ్యలో ఆథర్ ఏమంటాడంటే ఆ పీరియడ్ని ఎ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అంటాడు. అంటే ఆ పీరియడ్లో మనుషుల విజ్ఞానం ఒక్కసారిగా పెరిగింది. అప్పుడు ఈ పనిముట్లు కానీ, లేకపోతే మోర్ సాఫిస్టికేటెడ్ టూల్స్, హంటింగ్ టూల్స్ కానీ, లేకపోతే నీడిల్స్, లేకపోతే ఫిషింగ్ నెట్స్, ఇట్లాంటివి, తర్వాత ఈవెన్ డెకరేటివ్ ఆర్నమెంట్స్, ఒక జ్యువెలరీ లాంటివి తయారు చేయడము దీంతో, ఆయిస్టర్ షెల్స్ తోటి అప్పుడు మొదలుపెట్టారు. ఎందుకు ఆ విధంగా జరిగింది అప్పుడు 50,000 ముందు, లేకపోతే 1,00,000 సంవత్సరాల ముందు అంటే దానికి ఖచ్చితమైన జవాబు లేదు. కాకపోతే రెండు అనుకుంటారు. ఒకటి ఏంటంటే అప్పుడు కాలంలో ఈ హ్యూమన్ అనటమికల్ చేంజెస్ వచ్చాయి. వాయిస్ బాక్స్ డెవలప్ అయింది. సో మనం మాట్లాడగలిగే పరిస్థితి వచ్చింది. ఒకసారి మాట్లాడడం మొదలు పెట్టామంటే, ఒక వాయిస్ని ప్రొడ్యూస్ చేయగలిగామంటే దాంతో మనము మన అభిప్రాయాల్ని, మన ఐడియాస్ని, మన థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము, వేరే వాళ్ళకి పంచగలుగుతాము. సో ఒక ఐడియా కెన్ బ్లూమ్ ఈ వాయిస్ ఉండడం వల్ల. రెండోది బ్రెయిన్ సైజ్ కూడా పెరిగింది ఆ కాలంలో అనేసి ఒక ఇది. సో దానికి కారణాలు ఒకప్పుడు మాంసం తినడం వల్ల పెరిగింది అంటారు. బట్ ఎనీవే, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ కాంట్రవర్సీ. రైట్. సో లెట్స్ నౌ గో టు ద స్టార్టింగ్ పాయింట్. దట్స్ వాట్ ఐ జస్ట్ మెన్షన్. ఒక 13 సంవత్సరాల ముందు మనం అందరం ఉంటే పరిస్థితి ఎలా ఉండింది ఆ రోజుల్లో. సో ఐ రీడ్ నౌ. A suitable starting point from which to compare historical developments of the different continents is around 11,000 BC. అంటే ఇప్పటికి 13,000, ఈ 2 కలుపుకుంటే 2,000 years కలుపుకుంటే it will become 13,000 years. This date corresponds. I had a very brief interruption in it. Can you see me again? Hello. Yes, okay. So this date corresponds approximately to the beginning of village life in a few parts of the world. The first undisputed peopling of Americas, the end of Pleistocene era, ante Ice Age appadiki ayipoyindi, and the start of what geologists term as the recent era. Plant and animal domestication began in at least one part of the world within a few thousand years of that date. As of then, did the people of some continents already have a head start or a clear advantage over the peoples of other continents? If so, perhaps that head start amplified over the last 13,000 years provides the answer to Ali's question. So again, going back, ఇప్పుడు మనం ఒక let us assume for a moment that time traveler తీసుకున్న ఒక archaeologistని, let him put him around that 13,000 years ago or 11,000 BC. Could he have predicted which continent or which group of people are going to win the race? Probably not, because things have changed. అందరూ అక్కడ స్టార్ట్ అయినా కూడా చాలా విషయాలు చాలా మారాయి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ప్రాబ్లీ ఇంపాసిబుల్ టు ప్రెడిక్ట్. హైండ్-సైట్తో మనం ఈరోజు చెప్పచ్చు, బట్ అట్ ద టైమ్ హీ కుడ్ నాట్ హ్యావ్. సో ఈ పుస్తకము చాలా ఎగ్జాస్టివ్ పుస్తకం, ఒక 500 పేజీల పుస్తకము, చీమ తలకాయ అంత అక్షరాలతో ఉంటుంది. సో ఇట్స్ డిఫికల్ట్ రీడ్. బట్ అసలు చదువుతున్నప్పుడు అనుకున్నాను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానా అనేసి. బట్ ఐ థింక్ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. అండ్ ఎవరికైనా అందరికీ టైం ఉంటే, ఓపిక ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఐ థింక్ ఐ రికమెండ్ దిస్. సో ఈ పుస్తకాన్ని జస్ట్ ఫర్ కన్వీనియన్స్ ఐ హ్యాడ్ డివైడెడ్ ఇంటూ అరౌండ్ 5-6 హెడ్డింగ్స్ కింద. అవి చాప్టర్స్ హెడ్డింగ్స్ కాదు, బుక్లో అట్లా పోయినా కూడా ఐ థాట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు డూ దట్ వే ఫర్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఇన్ ద నెరేషన్. ఓకే, ఫస్ట్ ఏమనుకున్నానంటే అగ్రికల్చర్ అండ్ యానిమల్స్, రెండోది టిల్టెడ్ యాక్సెస్, తర్వాత జర్మ్స్, తర్వాత రైటింగ్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ సొసైటీ. సో లెట్స్ స్టార్ట్ విత్ అగ్రికల్చర్ అండ్ యానిమల్స్. Is it okay so far? Any feedback? Need to raise my voice? Okay, assume things are going okay.
సరే. Domestication of agriculture and animals. This is going to take a little. So this is going to take a little bit of time, the agriculture and animals, because I think this is actually the ఇది fundamental. This agriculture animals అనేది మనము thanks Rizal. So agriculture animals ఇది basically the main thing that helped propel one group, ఒక గ్రూప్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది అగ్రికల్చర్ అనేది ఫండమెంటల్. సో దాని మీద కొంచెం 2 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుందేమో టైము, అదర్వైజ్ రెస్ట్ వుడ్ బి నాట్ టూ బ్యాడ్. ఓకే, జస్ట్ రీఅష్యూర్ యూ గైస్, రైట్? For the most of the time, since the ancestors of modern humans diverged from the ancestors of the great living apes around 9 million years ago, thank you, Srisal, again. All humans on earth fed themselves exclusively by hunting wild animals and gathering wild plants. It was only within the last 11,000 years that some peoples turned to what is termed food production, that is, domesticating wild animals and plants and eating the resulting livestock and crops. Today, most people on earth consume food that they produce themselves or that someone else produced for them. Different peoples acquired food production at different times in prehistory. Some, such as Aboriginal Australians, never acquired it at all. All of them who did, some, for example, the ancient Chinese, developed independently by themselves, but others, including the ancient Egyptians, acquired it from neighbors. But we will see some food production was indirectly a prerequisite for development of guns, germs, and steel. Hence, geographic variation in whether or when the peoples of different continents become farmers and herders explain to a large extent their subsequent contrasting fates. So, ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇవి ఆబ్వియస్లీ మనకి ఫుడ్ కావాలంటే వీ నీడ్ ఎ ఫర్టైల్ ల్యాండ్, వీ నీడ్ వాటర్ రిసోర్సెస్, వీ నీడ్ ఎ గుడ్ క్లైమేట్. ఇవి ఆ రోజుల్లో ఒక 4-5 ప్రదేశాలు ఉన్నాయి మొత్తం ప్రపంచంలో తీసుకుంటే. ఒకటి యూరేషియన్ ఏరియా, ఆఫ్రికాలో ఒక చోట, ఆస్ట్రేలియాలో ఒక చోట, చైనీస్ ఉన్న చైనా ప్రాంతాల్లో, అమెరికాల్లో. ఈ 4-5 ప్రాంతాల్లో దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఉండింది ఈ అంటే అగ్రికల్చరు చేసి పంటలు పండించి సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఒక పర్టికులర్ ప్లేసు యూరేషియాలో, యూరేషియా అంటే యూరోప్ ఏషియా కలిసిన పెద్ద ఖండం, దాంట్లో ఒక చోట మటుకు ఒక ఏరియా వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఫర్టైల్ క్రెసెంట్. అది దట్ వాజ్ యాక్చువల్లీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ఏన్షియంట్ హ్యూమన్స్ to cultivate because it is rich in all the resources. Let us just go to that fertile crescent. So one of the central facts of human history is early importance of the part of Southwest Asia known as Fertile Crescent. It is known Fertile Crescent because of the crescent-like shape of its uplands. That area appears to have been the earliest site for a whole string of developments including cities, writing, empires, and what we term for better or worse civilization. All those developments sprang in turn from the dense human populations, stored food surpluses, and feeding off the non-farming specialists. The advantages of Fertile Crescent is that it lies within a zone of so-called Mediterranean climate, a climate characterized by mild wind, wet winters, and long, hot, dry summers. So, ఈ Fertile Crescent ని చూపిస్తాను. I think you could see this. Can you see this, all of you? Right? కనపడుతుందా? Can you read in the proper way? It's not left to right transposition లేదు కదా? Yeah, can you see this? Right? Okay.
So the green area is Fertile Crescent area, and then if you look at it, the map, Africa nunchi they moved to that area. That is the whole big continent. I don't know, I want to show it here. This is a Eurasian. Okay, this is Eurasia, and then this is a Fertile Crescent, and this is where the Europe, present day Europe is, England, Ireland, Italy. Okay, this is there. Right. So the Fertile Crescent has very good climate conditions, wet winters, long hot summers. So it is very amicable for all sorts of fruits, crops, and even animals to grow and to live. So the other advantage of, as I mentioned, of Fertile Crescent is the flora is that wild ancestors of, other advantage of Fertile Crescent flora is that wild ancestors of many Fertile Crescent crops are already abundant and highly productive, occurring in large areas. So by collecting huge quantities of wild cereals in a short time when the seeds were ripe and storing them for use as food through the rest of the year, some of the hunter-gathering people of the Fertile Crescent had already settled down in the permanent villages even before they began to cultivate plants. The other advantage is ఈ plants hermaphrodites, అంటే అన్నీ కాకుండా చాలా మటుకు, అంటే దే ఆర్ సెల్ఫ్ పాలినేటింగ్. సో మనం అంతటా మనం లేకపోతే హ్యూమన్ ఎండ్యూవర్ అంటే మానవ ప్రయత్నం లేకుండా వీటిని అవే పాలినేట్ అయ్యి దే గివ్ ఫ్రూట్ అండ్ సీరియల్స్ అండ్ ఆల్ థింగ్స్. సో దట్ వాజ్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ వెన్ పీపుల్ ఆర్ నాట్ ఈ పాలినేషను ఆ టెక్నిక్ తెలియని రోజుల్లో సెల్ఫ్ పాలినేటింగ్ ప్లాంట్స్ ఉండడం వల్ల దేర్ జాబ్ వాజ్ మేడ్ మచ్ ఈజియర్. Also, the advantage of Fertile Crescent Mediterranean zone is that it provides a wide range of altitudes and topographic within a short distance. Its range of elevation from the lowest spot, that's the Dead Sea, to the highest point is 18,000 feet, which is in Tehran. So, daniki akadunna pradesamu chala wide climatic area variation. It is sort of gives source for many different varieties of plants and animals. In contrast, the Mediterranean zones of southern Australia, southwestern Australia, and to a lesser degree in South Africa and West Europe offer a narrow range of altitudes, habitats and topographies. So, ఇందాక చెప్పినట్టుగా ఈ ఫర్టైల్ పంటలు పండించే ప్రాంతాలు ఒక 4-5 ఉన్నా కూడా ఇక్కడున్న యురేషియాలో ఉండే మెడిటరేనియన్ ఏరియా ఈజ్ ఎ వెరీ లార్జ్ జియోగ్రఫిక్ రీజన్. సో దే హ్యాడ్ ఎ వెరీ వైడ్ వెరైటీస్ compared to other areas like southwestern Australia, South Africa or Western Europe. So let us go to now domestication of animals. So plants to patu animal domestication is also very important in human development because animals obviously they give food, they give milk, they give skin, clothes cheskochu, and they also help you to transport the material from A to B. తర్వాత ప్లవింగ్ అంటే పంటలు పంచడానికి దున్నడానికి ఈ యానిమల్స్ ఉపయోగపడ్డాయి. సో దట్ వే దే హెల్ప్. కాకపోతే యానిమల్స్ని మనము డొమెస్టికేట్ చేయాలంటే దానికి కొన్ని గుణాలు ఉండాలి, కొన్ని క్రైటీరియా ఉండాలి. ఏ యానిమల్ అంటే యానిమల్ని మనం ఆబ్వియస్గా డొమెస్టికేట్ చేయలేము. సో యానిమల్స్ మనం తినేయకుండా ఉండాలి, పాయిజనస్ కాకుండా, డేంజరస్ కాకుండా. మోస్ట్లీ హెర్బివరస్ అయితే అంటే శాకాహారం తినే యానిమల్స్ అయితే అవి మనకి బాగుంటాయి, మంచిగా ఉంటాయి. సిమిలర్లీ చాలా తక్కువ స్పేస్లో పెరిగే అవకాశం ఉన్న యానిమల్స్ మనకి సులువుగా ఉంటుంది పెంచుకోవడానికి. తర్వాత దానికి తిండి పెట్టడం కూడా ఎక్కువ కాకుండా కొద్ది తిండిలోనే అవి పెరిగే అవకాశం ఉన్నవి. Yeah. Jesus, Krishna, Muhammad realized the importance of animals. Yeah. I'm sure Jesus ముందే కనుక్కున్నారు, మొహమ్మద్ ముందే కనుక్కున్నారు. కృష్ణుడి సంగతి నాకు తెలియదు, ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు పుట్టాడో నాకు తెలియదు కాబట్టి. బట్ యా, in the last sense, yes, agree. And I think they should, isn't it? After all, they are gods, right? Okay. So animal domesticate చేయడానికి we need సర్టన్ క్రైటీరియా. అంటే ఏ యానిమల్స్ మనం పెంచుకోగలుగుతాము, తర్వాత పెంచుకున్న తర్వాత వాటి ఉపయోగాలు ఏముంటాయనేసి.
దీంట్లో ఒక కోట్ ఉంటుంది పుస్తకంలో, వెరీ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ యూ కుడ్ ప్రాబబ్లీ సమ్ ఆఫ్ యూ కుడ్ ఇది గుర్తుపట్టగలుగుతారు ఎక్కడి నుంచి ఇది సెలెక్టెడ్ దిస్ అని. Domesticable animals are all alike. Every undomesticable animal is undomesticable in its own way. Right? I'll read it again. Domesticable animals are all alike. Every undomesticable animal is undomesticable in its own way. Right, okay. I think I'm sure some of you could spot straight away. ఇది లియో టాల్స్టాయ్ అన్నా కెరీనా రాశాడు పుస్తకం. దాంట్లో ఫస్ట్ ఫేమస్ లైన్స్ అన్నమాట. ఏం రాస్తాడు ఆ పుస్తకంలో? హ్యాపీ ఫ్యామిలీస్ ఆర్ ఆల్ అలైక్. హ్యాపీ ఫ్యామిలీస్ ఆర్ ఆల్ అలైక్. ఎవ్రీ అన్హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ అన్హ్యాపీ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో మనం ఏదైతే పెంచుకుందాం అనుకున్నామో, డొమెస్టికేట్ చేద్దాం అనుకున్న యానిమల్స్ అన్నింటికీ దాదాపు ఒకటే లక్షణాలు ఉంటాయి సుమారుగా అటు ఇటుగా. ఏదైతే పెంచుకోలేకపోయామో వాటికి 1,00,000 కారణాలు ఉంటాయి పెంచుకోలేకపోవడానికి. అది సో వై ఏంటి యూరేషియన్ పీపుల్, ఈ యూరోప్ ఏషియాలో ఉన్న జనాలు ఆ ప్రాంతాల్లో ఎందుకు వాళ్ళు ఎక్కువగా ఇన్హెరిట్ ఈ యానిమల్ డొమెస్టికేట్ చేయగలిగారు అని మీద చెప్తాడు. రష్యన్ టాల్స్టాయ్, లియో టాల్స్టాయ్. ఓకే, Eurasian people happen to inherit many more species of domesticable and large wild and mammalian herbivores than the peoples of other continents. That outcome, with all its momentous advantages for Eurasian societies, stemmed from 3 basic facts. ఒకటి geography వల్ల, 2 history వల్ల, 3 biology వల్ల. సో యూరేషియన్ పీపుల్కి అవకాశము ఎక్కువ యానిమల్స్ డొమెస్టికేట్ చేయడానికి వాళ్ళకి ఏ విధంగా విషయాలు సహకరించాయంటే, ఒకటేమో జాగ్రఫీ, రెండోది హిస్టరీ, మూడోది బయాలజీ. సో జాగ్రఫీ ఏంటి? ఇందాక అనుకున్నట్టు ఇట్ ఈస్ క్వైట్ ఎ హ్యూజ్ బిగ్ టెరిటరీ. సో దేర్ఫోర్ దే హ్యాడ్ చాలా చాయిస్ ఉంటుంది వాళ్ళకి, యానిమల్ వెరైటీ టైప్ యానిమల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి. రెండోది హిస్టరీ. సో హిస్టరీ ఏంటి? మనం అనుకున్నాం ఒక 50,000 సంవత్సరాల ముందు నెమ్మదిగా జనాలు ఆఫ్రికా నుంచి బయటపడి యూరోప్ నుంచి, ఏషియా నుంచి ఆస్ట్రేలియాకి, అమెరికాకి వెళ్ళారనేసి. సో ఆస్ట్రేలియా, అమెరికా కూడా చాలా పెద్ద పెద్ద కాంటినెంట్స్. అక్కడ కూడా జంతువులు అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకు ఈ అవకాశం రాలేదంటే, 50,000 ఏళ్ల ముందు వెళ్ళినప్పుడు మనుషులకి వాళ్ళకి సాఫిస్టికేటెడ్ టూల్స్, స్పియర్స్, ఆరోస్, ఇవన్నీ అప్పటికి వాళ్ళకి చాలా రీచ్ దర్ పీక్ ఇన్ దర్ కిల్లింగ్ ఎఫిషియన్సీ. సో వెళ్ళినప్పుడు వాళ్ళు హంటర్ గ్యాదరర్స్ లెవెల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళి ఆ జంతువుల్ని చంపేసుకున్నారు తినడానికి. సో మనం 13,000 సంవత్సరాలకు వచ్చేసరికి దే డిడ్ నాట్ హ్యాడ్ మచ్ ఆఫ్ ఎ వెరైటీ ఆర్ ఎ చాయిస్. చిన్న చిన్న యానిమల్స్ అని వెళ్ళిపోయాయి. సో దే హ్యాడ్ ఎ వెరీ, అంటే అప్పటికి చాలా తక్కువ అవకాశం ఉండింది వాళ్ళకి, ఎందుకంటే జంతు సంఖ్యలు తగ్గిపోయాయి. తర్వాత బయాలజీ అనుకున్నాం, థర్డ్ పాయింట్, జియోగ్రఫీ, హిస్టరీ అండ్ బయాలజీ. బయాలజీ ఏమంటే అక్కడ మిగిలిన యానిమల్స్ దే ఆర్ టూ బిగ్, చాలా పెద్దవి, తర్వాత భయంకరమైనవి. దాన్ని పెంచుకుని డొమెస్టికేట్ చేసే అవకాశం లేదు, చేసిన దానివల్ల ఉపయోగం లేదు, నష్టమే ఎక్కువ ఉండేది, అందువల్ల చేయలేకపోయారు. సో బేసికలీ ఈ యూరేషియన్ పీపుల్కి వాళ్ళ ఉండే భౌతిక పరిస్థితుల వల్ల, తర్వాత వాళ్ళు అప్పటికి సెటిల్ అయిపోయి వ్యవసాయం చేసుకోవడం వల్ల యానిమల్ సంఖ్య అది ఎక్కువగా ఉండింది. తర్వాత ఉన్న యానిమల్స్ కూడా డొమెస్టికేట్ చేయగలిగిన యానిమల్స్ ఎక్కువగా ఉన్నాయి, గేదెలు, బర్రెలు, కుక్కలు, ఆవులు ఇట్లాంటివి. సో human societies, I'm just going back to the book now. So human societies possessing the domestic animals and also established cultivation had direct and indirect consequences. So direct consequence ఏంటి? యానిమల్స్ని పెంచడము వల్ల ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగా అవి దే ఫర్నిష్ మీట్, మిల్క్, ఫెర్టిలైజర్, ప్లవింగ్ ఫార్మ్స్ ఇవి. తర్వాత ఇట్ ఆల్సో వాట్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ది కల్టివేషన్ అది చేయడం వల్ల domestication led to denser human populations by yielding more food than did the hunter-gatherer's lifestyle.
సో ఈ ఎక్కువ హ్యూమన్ పాపులేషను ఎక్కువ ప్రొడక్షన్ ఉండడం వల్ల జనాలకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటైంది. అంటే బికాస్ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువైంది, సర్ప్లస్ వచ్చాయి కాబట్టి. సో ఈ జస్ట్ గో లిటిల్ బిట్ ఆన్ దట్. A separate consequence of settled existence is that it permits one to store food surpluses. So, food surplus రాగానే ఏమైంది? The stored food is essential for freeing non-food producing specialists. సో ఇప్పుడు స్పెషలిస్టులు తయారయ్యారు ఇంకా, ఎందుకంటే వాళ్ళు పని చేయక్కర్లేదు, వేరే వాళ్ళు పని చేస్తుంటారు. వీళ్ళు ఆ ఫుడ్ని తీసుకుని స్పెషలైజ్ చేస్తారు. ఏం స్పెషలైజ్ చేస్తారు? 2 types of specialists evolved. One are kings, other is bureaucrats. So once food can be stockpiled, political elite can gain control of food produced by others, assert the rights of taxation, escape the need to feed itself, and engage in full time in political activities. Hence, moderate-sized agricultural societies are often organized in chiefdoms and kingdoms. So, chiefdoms ante enti village lo pedda untadu. So, he is the main head of that group. Group ante tribal group kante peddadi. తర్వాత ఈ చీఫ్డమ్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్, అంటే తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి వాళ్ళ పిల్లలకి వంశపారంపర్యంగా వస్తుంది. సో మోడరేట్ సైజ్ అగ్రికల్చర్ సొసైటీస్ ఆర్ ఆఫన్ ఆర్గనైజ్డ్ ఇన్ చీఫ్డమ్స్ అండ్ కింగ్డమ్స్ ఆర్ కన్ఫైన్డ్ టు లార్జ్ అగ్రికల్చర్ సొసైటీస్. దోస్ complex political units are much better able to mount a sustained war of conquest than an egalitarian in band of hunters. Egalitarian అంటే అందరికీ ఈక్వల్గా సమానంగా ఉండాలి, అంటే హంటర్ గ్యాదరర్ లైఫ్ స్టైల్లో దిస్ ప్రిన్సిపల్ వాజ్ ప్రిడామినెంట్. అందరి కోసం ఒకరి కోసం అందరు టైప్లో. ఇంకొకటి మనం ఇందాక డొమెస్టికేషన్ యానిమల్స్లో ఒకటి చెప్పుకోలేదు, హార్సెస్. ఇట్ రోల్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ హ్యూమన్ కాంకరింగ్ other places is unsurmountable. So it's chala important to ee horse ni domesticate cheyadam anedi. The most direct contribution of plant and animal domestication towards a conquest was the Eurasians' horses, whose military role was made them the jeeps and Sherman tanks of the ancient warfare of that continent. So 4,000 రైట్ సార్, అవునండి, సివిఆర్ గారు. వి ఆల్ నో ఈ అగ్రికల్చర్ మొదలైనప్పటి నుంచి కల్టివేషను, ఫుడ్ సర్ప్లసెస్, తర్వాత స్టోరేజు, ఎక్స్ప్లాయిటేషను, ఫ్యూడల్ వ్యవస్థ, ఇలా దట్ ఈస్ ట్రూ. సో అరౌండ్ 4000 BC, when horses were still ridden bareback, they may have been essential military ingredient behind the westward expansion of speakers of Indo-European languages from Ukraine. Those languages eventually replaced all earlier Western European languages except Basque. So basically, let me just sum up these 2 points about animal domestication and agriculture. So in short, plant and animal domestication means much more food and hence much dense human populations. The resulting food surpluses, and in some areas, the animal-based means of transporting those surpluses were a prerequisite for the development of settled, politically centralized, socially stratified, economically complex, technologically innovative societies. Hence, the availability of domestic plants and animals ultimately explains why empires, literacy, and steel weapons developed earliest in Eurasia and later, or not at all, in other continents. The military use of horses and camels and the killing power of animals derived germs complete the list of major links between food production and conquest that we shall be exploring. Right. You might reply tomorrow. Okay, I'll come to that later. Tilted axis. I said we're going to go through this book in few headings. One is agriculture and animals. Second is tilted axis. So this is basically to deal with the shapes. Ante ee continent ఏ విధంగా ఉన్నాయి, యాక్సెస్ ఎలా ఉంది,
వాటి గురించి. సో ఐ షో యూ మ్యాప్ నా మ్యాప్ చూపిస్తాను మీకు. సో మీరు చూసి దీని మీద రైట్ ఐ థాట్ ఐ హ్యాడ్ హియర్ సమ్. ఓకే, యా ఐ షో ద సేమ్ మ్యాప్ దట్ ఇంతకుముందు చూపించిన మ్యాప్ మళ్ళీ చూపిస్తాను. ఒకసారి చూసి వాట్ యూ థింక్ ఈ కాంటినెంట్ షేప్స్ గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. ఎస్, విజిబుల్? Yes, can you see it? Yep. కనపడుతుందా? Right, okay. So just see the map shapes of the continents. ఈ కాంటినెంట్ షేప్స్ చూడండి. మీకు దీని గురించి ఏం దాటుతుందో ఆలోచించండి. అంటే ఐఎమ్ షూర్ కొంతమందికి ఆలోచన వచ్చి ఉంటుంది ఎందుకు చూపిస్తున్నాను అని. ఓకే ఓకే రైట్. సో ఈ కాంటినెంట్స్ మీరు షేప్ చూసారు కదా, ఎలా ఉన్నాయి అంటే అవి ఎలా అలైన్ అయి ఉన్నాయి, దాని ఇంపాక్ట్ ఏంటి మన సొసైటీ అడ్వాన్స్మెంట్ లేకపోతే ఒక గ్రూప్ ముందుకు రావడానికి. కరెక్ట్ అండి, అంటే వీఆర్ కరెక్టే. ఎస్ ఎస్ అదే మొదట అన్నీ ఒక చోట కలిసి ఉన్నాయి, తర్వాత టెక్టోనిక్ షిఫ్ట్స్ వల్ల బ్రేకప్ వల్ల సపరేట్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఉన్న ఏంటి ఈ స్టేజ్లో మీకు ఏమనిపిస్తుంది ఆ షేపులు చూస్తే అంటే, ఒకటి బేసికల్లీ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ద కాంటినెంట్స్, the difference of shapes is that north-south axis versus east-west axis chudandi. I'll show you now a different map, I mean same map but lines on it, okay? Okay, ee map lo meer chusaru meeru. So యూరేషియాది ద యాక్సిస్ ఆఫ్ లైన్ ఆఫ్ యూరేషియన్ అంటే ఆ యూరేషియల్ భూభాగము తూర్పు పడమర వైపుగా ఉంది ఎక్కువగా. అమెరికాని తర్వాత ఆఫ్రికా చాలా వరకు ఉత్తర దక్షిణాల వైపు ఉంది యాక్సిస్, అంటే లాంగ్. ఇది ఐ జస్ట్ షో యూ అగైన్, ఇంకోసారి చూపిస్తాను. ఓకే, సో దీనివల్ల అంటే ఇది ఈ విధంగా ఉండడం వల్ల ఏమన్నా అడ్వాంటేజ్ ఎవరికన్నా ఉందా, లేకపోతే సివిలైజేషన్ ప్రోగ్రెస్ అవడానికి ఏమైనా ఉపయోగపడిందా, లేకపోతే హిండరెన్సా అనేది. సో ఆథర్ ఏమంటాడంటే జెరార్డ్, విల్ బి స్ట్రక్ బై ద ఆబ్వియస్ డిఫరెన్స్ ఆఫ్ ద షేప్స్ ఆఫ్ ద కాంటినెంట్స్. America span a much greater distance north-south of 9,000 miles than east-west, only 3,000 miles at the widest. That is, the major axis of America is north-south. The same is also true, though to a lesser degree, for Africa. In contrast, the major axis of Eurasia is east-west. What effect, if any, did those differences in orientation of the continent's axis have on human history? So ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, వన్ ఈజ్ ఆబ్వియస్ థింగ్ ఈస్ బికాస్ ఈ లాటిట్యూడ్ సౌత్ ఉత్తర ఈస్ట్ వెస్ట్ యాక్సిస్లో లాటిట్యూడ్ విల్ బి సిమిలర్, ఒకటే లాగా ఉంటుంది. ఆ మొత్తం ఆ పొడవున ఈ పొడవున ఒకటేలాగా ఉంటుంది. సో పీపుల్ కెన్ మూవ్ మచ్ ఈజియర్, మచ్ క్వికర్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ సివిలైజేషన్ వుడ్ బి ఫెసిలిటేట్, అంటే పీపుల్ మూవ్మెంట్ అవ్వడం వల్ల దే డోంట్ ఫేస్ ఎ డిఫికల్ట్ ఆర్ డిఫరెంట్ క్లైమేట్. ఓకే, సో జనాలు మూవ్ అవ్వడము ఇట్ టేక్స్ టైమ్. ఆ రోజులో ఇప్పుడున్నట్టు మనకి ఆబ్వియస్లీ ట్రాన్స్పోర్టేషన్ లేవు. సో దే మూవ్ ఇన్ అంటే గుంపులుగా కదిలి కొద్దిగా వెళ్తుంటారు.
ఆ మూమెంట్ స్పీడ్ ఒక యావరేజ్గా ఏంటంటాడంటే నార్త్ సౌత్ పైనుంచి కిందకి ఉత్తర దక్షిణ వైపు వెళ్ళాలంటే సంవత్సరానికి 0.3 మైల్స్ ఆ మూమెంట్ ఉంటుంది. సో ఊహించుకోండి, మీరు 9,000 మైళ్ళు పైనుంచి కిందకు ఉంటుంది అమెరికాలో. సంవత్సరానికి 0.3 మైల్స్ ఆ విధంగా వెళ్తే ఇట్ టేక్స్ చాలా టైం పడుతుంది, కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఏదన్నా కొత్తది కనుక్కున్న ఒక అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ కానీ లేక ఒక ఆలోచన కానీ వెళ్ళాలన్నా కూడా టైం పడుతుంది. అలా కాకుండా సైడ్ వేస్కి వెళ్ళాలంటే తూర్పు పడమర వెళ్ళాలంటే ఇట్ టేక్స్ 1.7 మైల్స్ పర్ ఇయర్. తొందరగా వెళ్తుంది. కారణాలు సిమిలర్ సార్ట్ ఆఫ్ క్లైమేట్, అలవాటు పడిన ల్యాండ్ అది. So continental differences in axis orientation has affected the diffusion not only of food production but also of other technologies and inventions. For example, around 3000 BC, the invention of wheel in or near southwest Asia spread widely west and east across much of Eurasia within a few centuries, whereas the wheels invented independently in prehistoric Mexico never spread south of Andes. Similarly, the principle of alphabet writing developed in the western part of the Fertile Crescent by 15,000 BC spread east to Indian subcontinent within about 1,000 years. But the Mesoamerican writing system that flourished in prehistoric times for at least 2,000 years never reached Andes. Yes, Rishal, that's what it says. Naturally, wheels and writing are not indirectly linked to latitude and day length in the way crops are. Instead, the links are indirect, especially where food production systems and their consequences. Yeah, చెప్పినట్టుగా ఐడియాస్ అంటే క్రాప్స్ మూవ్ అవుతాయి, మనుషులు మూవ్ అవుతారు, వాళ్ళతో కల్టివేషను వ్యవసాయం మూవ్ అవుతుంది, దాంతోపాటు ఆలోచనలు మూవ్ అవుతాయి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఇవన్నీ కూడా అవి స్ప్రెడ్ అవ్వడానికి సులభంగా ఉంటుంది ఈస్ట్ వెస్ట్ యాక్సిస్లో. సో లెట్ us go to now technology. Sorry, just looking at the time. Okay. Human evolution had two periods where technology had actually developed in a sort of a very sudden burst laga. ఒకటి మనం చెప్పుకున్నాము 50,000 ఒక 1,50,000 సంవత్సరాల మధ్యలో జరిగింది ఒక జంప్, టెక్నాలజీ జంప్. దానికి కారణాలు హ్యూమన్ అనాటమికల్ చేంజెస్, లేకపోతే వాయిస్ బాక్స్ డెవలప్ అవ్వడము, లాంగ్వేజ్, బ్రెయిన్ సైజ్ పెరగడము. సో ఆ టైంలో కనుక్కున్నవి ఇది బెటర్ ఎక్విప్మెంట్, ఈ బౌ ఆరోస్ కానీ లేకపోతే స్టోన్ టూల్స్ ఇంప్రూవ్ చేయడం కానీ ఇట్లాంటివి. తర్వాత 13,000 ఆ ప్రాంతాల్లో ఇంకోసారి జరిగింది ఈ అగ్రికల్చర్ కల్టివేషను, అది దానివల్ల. ఈ సెకండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లోనే వీల్స్ కూడా కనుక్కున్నాము, రైటింగ్ కనుక్కున్నాము. In this long history of accelerating development, one can single out two especially significant jumps. The first occurring, and in the చెప్పిందే మళ్ళీ చదువుతున్నాను నేను, the first occurring between 10,000 and 50,000 years ago, what we called as a great leap forward, probably was made possible by genetic changes in our bodies by means of evolution of the modern anatomy permitting modern speech and modern brain function, or both. And that jump led to bone tools, single purpose stone tools, compound tools. The second jump resulted in adoption of sedentary lifestyle and inventing things I just mentioned earlier. And it happened in different parts of the world as early as 13,000 years ago. So for most part that was linked to our adoption of food production, which required us to remain close to our crops, orchards and stored food surpluses. So ఇది technology, but I think the interesting point in technology lo one thing I thought I should read.
ఈరోజు అనుకుంటాం వెస్ట్లో టెక్నాలజీ ఇంత అయిపోయింది అంత అయిపోయింది అది కనుక్కున్నారు ఇది కనుక్కున్నారు అనేసి. బట్ హీ మేక్స్ ఎ పాయింట్ హియర్. The development and reception of inventions vary enormously from society to society on the same continent. They also vary within the same society. Nowadays, Islamic societies in the Middle East are relatively conservative and not at the forefront of technology. But the medieval Islam in the same region was technologically advanced and open to innovation. It achieved far greater literacy rates than contemporary Europe. It has assimilated the legacy of classical Greek civilization to such a degree that many classical Greek books were now known to us only through Arabic copies. It invented or elaborated windmills, trigonometry, and lantern sails. Lantern sails ante padavalu wind dwara ellevi oka triangular type of sails avi. It made major advances in metallurgy and the Islamic world. Made major advances in metallurgy, mechanical and engineering, chemical engineering, irrigation methods. And it adopted paper and gunpowder from China and transmitted them to Europe. In the Middle Ages, the flow of technology was more overwhelmingly from Islam to Europe than from Europe to Islam as it is today. Only around AD 1500s did the net direction of flow began to reverse. Okay, Sri sir. So this is very sort of, very pertinent point. Ee rojulu ante where we are seeing this polarization based on these and trying to castigate people on different levels and different reasons. Islam or Middle East, where Islam was a religion at the time, actually was forefront of technology, forefront of literacy and civilization and culture. Europe has actually borrowed those things or taken from them, and now is giving it back because maybe the Middle East and Middle East not able to produce those things or not able to accept those things. Dani karanal enti. Similarly, this is something I just thought of open it up, not from the book. So, I just want to take a small pause here and then explore this technology and role of, what exactly, sir, C.V. A.R. Garu, what the stagnation, why did this happen? In similar, I'm going off the book now, okay, I'm not talking from the book. I think we should take this in Indian context. India goda oka 1000-2000 mundu it was doing very well scientifically compared to Europe కంటే కూడా చాలా విషయాల్లో ముందంజలో ఉంది. సుశ్రుత కానీ లేకపోతే ఆర్యభట్ట ఈ జీరోని కనిపెట్టారు, అంటే జీరో ఎవరు కనిపెట్టారు అనేది పక్కన పెట్టిన జీరో ఇండియాలో అరబిక్ ఏరియాలో కనుక్కున్నాము, రైట్. కానీ దెన్ అవి మనం తర్వాత దాని పైన పోలేదు, ఇంకా ముందుకు పోలేకపోయాము. ఆ స్టాగ్నేషన్ అన్నారు కదా మీరు. సో ఏంటైంది, ఎందుకయింది, ఇప్పుడు ఎలా ఉన్నాము? ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈరోజు ఈ సూడో సైన్స్ లేకపోతే ఇది సైన్స్ అని చెప్పి వేరే విషయాల్ని ద పీపుల్ ఆర్ ఈవెన్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు మేక్ అస్ బిలీవ్. అండ్ సుశ్రుత చేసినది ప్లాస్టిక్ సర్జరీ, నో డౌట్, రైట్. ఆ రోజే చేసాము, వినాయకుడు తలదీసి పెట్టాము అని దాన్ని మనం చెప్పడము. లేకపోతే ఇంకో చోట ఎక్కడో విన్నాను నేను, సారీ ఐఎమ్ ఏ బోరింగ్, ప్లీజ్ బీ ఫ్రీ టు సే వాట్ ఎవర్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఐల్ గో బ్యాక్ ఇన్ టు మై బుక్, రైట్. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ పాజ్ హియర్. సో ఈ మట్టి కుండల్లో కౌరవులు అది మాకు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అప్పుడే కనుక్కున్నామని, లేకపోతే అన్నీ ఎక్కడో ఉన్నాయనేసి ముందే. సో ఇవన్నీ దే హిండర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్, అంటే జిజ్ఞాస ఉంటుంది కదా తెలుసుకోవాలనేది. అది ఐ థింక్ దట్ విల్ యాక్చువల్లీ విల్ నాట్ హెల్ప్ అస్. ఫర్ అస్ ఐ థింక్ వాట్ ఐ ఫీల్ ఈస్, మనకి ఎడ్యుకేషన్ ఈజ్ టు లెర్న్ సంథింగ్ దట్ వీ ఆల్రెడీ నో. Education is not something to acquire a knowledge, to inquire about things we don't know. So unless we just keep
education or think education as try to know what we know, then I think we probably would be taking a few more centuries to catch up in this continental race. Okay, right. Let me now personal views of it. Let's move on to the next area. Germs. So thank you, Ravi, for your honest thoughts. Germs మనం చిన్న చూపు చూడకూడదు. చూస్తున్నాం అనుకోవట్లేదు ఈరోజు ఎవరు అందరు ఇళ్లలో కూర్చున్నాము. బేసికలీ the major killers of humanity throughout our recent history are smallpox, flu, tuberculosis, malaria, plague, measles, and cholera. These are infectious diseases that evolved from diseases of animals, even though most of the microbes responsible for our own epidemic diseases are paradoxically now almost confined to humans. Because diseases have been the biggest killers of people, they have also been decisive shapers of history. The grimmest examples of germs' role in history come from European conquest of Americas that began with Columbus' voyage in 1492. So, ఈ కొలంబస్ అమెరికాకి వెళ్ళి అక్కడ వాళ్ళతో యుద్ధం చేసి చంపిన వాటికంటే కూడా వీళ్ళు వాళ్ళకి వెళ్ళి ఇచ్చిన జబ్బుల వల్ల చచ్చిన జనాలు చాలామంది ఉన్నారు, కొన్ని రెట్ల ఎక్కువ. So why did the rise of agriculture launch the evolution of our crowd infectious diseases? One reason just mentioned is that agriculture sustains much higher human population densities than does hunter-gathering lifestyle. On average, 10 to 100 times higher. In addition, hunter-gatherers frequently shift camp and leave behind their own piles of feces with accumulated microbes and worm larvae. But farmers are sedentary and live amid their own sewage, just providing microbes with a short path from one person's body into another through drinking water or direct contact. Some farming populations make it even easier for their own fecal bacteria and worms to infect new victims by gathering their feces and urine and spreading them as fertilizers on the fields where people work. Bearing all these facts in mind, let us try to regain our sense of perspective about the role of germs in answering Ali's question. I think you remember Ali's question. Why you white people bring all the cargo and we don't have any? Right? So there is no doubt that Europeans developed a big advantage in weaponry, technology, and political organization over most of the non-European peoples that they conquered. But that advantage alone doesn't fully explain how initially so few European immigrants came to supplant so much of the native population of the Americas and some other parts of the world. That might not have happened without Europe's sinister gift to other continents, the germs evolving from Europeans' long intimacy with domestic animals. So I think it's pertinent to mention one thing, a live example. మనం ఈరోజు అసలు పుస్తకం ఈ పట్టణం చేస్తున్నామంటే అందరూ లాక్డౌన్లో ఉన్నాము. ఎందుకు లాక్డౌన్లో ఉన్నామంటే కరోనా వైరస్ వచ్చింది. అది ఎక్కడ మొదలైంది? చైనాలో, ఎక్కడ యూహాన్లో. ఎందుకు? ప్రజలు ఈ వైల్డ్ యానిమల్స్ దగ్గరగా ఉన్నారు, కలిసిమెలిసి దాదాపు ఉన్నారు కాబట్టి. సో వీ హ్యావ్ seen that all communicable diseases are jumped from animals to humans. So ఈ జబ్బు మనకి కొత్త కానీ మానవజాతికి కొత్త కాదు. ఇలాంటి మనం మానవజాతి చాలా చూస్తుంది. అది చెప్పినట్టుగా టీబీ, స్మాల్ పాక్స్, మీజిల్స్, కలరా, మలేరియా ఇది. సో లెట్ us stretch this example a bit further down. సో ఒక నిమిషము మనందరం 14-15 శతాబ్దంలో ఉన్నాం అనుకుందాం. ఓకే, చైనాలో ఈ కరోనా మొదలైంది. జనాలు చచ్చిపోతున్నారు, బతికే వాళ్ళు బతుకుతున్నారు. ఓకే, 50 ఏళ్ళు గడిచింది, 100 ఏళ్ళు గడిచింది. నెమ్మదిగా జనాలు
కొద్దిగా రెసిస్టెన్స్ డెవలప్ అయింది, కొంతమంది క్యారియర్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అమెరికాకి పడవల్లో వెళ్ళారు, అక్కడ జయిద్దామని, అక్కడ ఏముందో చూద్దామని, కాంకర్ చేద్దామని. ఒక 2,000 మందో 3,000 మందో బయలుదేరి వెళ్తారు. కొద్దిమంది ఆలో చచ్చిపోతారు, చాలామంది చేరతారు. వీళ్ళకున్న వెపనరీ చైనాకుండే అప్పుడు గన్ పౌడర్ కానీ, లేకపోతే స్టీల్ ఆర్మరీ కానీ, లేకపోతే వాళ్ళకుండే కొంచెం అడ్వాన్స్డ్ కిల్లింగ్ వెపన్స్ కానీ అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ ఈజీగా గుడిస్తుంది. కానీ వీళ్ళు ఉండేది 2,000, వాళ్ళు ఉండేది ఒక 200,000 కాబట్టి కొంచెం దెబ్బతిన్న డిసీజ్ కరోనా వైరస్ తీసుకెళ్తారు వాళ్ళతో, కాబట్టి అది మోర్ పొటెంట్ వెపన్ అక్కడికి అంటిస్తారు వాళ్ళకి. సో రెండో దఫా వెళ్ళినప్పుడు దాదాపు అక్కడ జనాలు కరోనా వైరస్ చచ్చిపోయి ఉంటారు. ఈరోజు అమెరికాలో చూస్తున్నాం, వాళ్ళకి అంత మైటీ పవర్ ఉన్నా, ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉన్నా, హౌ దే ఆర్ సఫరింగ్. సో జస్ట్ ఇమాజిన్ అబౌట్ 400-500 years ago, ఈ కరోనా వైరస్ కానీ ఎనీ వైరస్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్, వెన్ పీపుల్ ఆర్ నాట్ exposed to it before, when they are not resistant and they have absolutely no immunity, they just die like flies. సో యూరోపియన్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసింది అదే, అంటే కావాలని తెలిసి చేసింది కాదు, తెలియకుండా వాళ్ళకి జరిగిన అడ్వాంటేజ్ అది, ఈ జర్మ్స్. సో ఈ జర్మ్స్ రోలు హ్యూమన్ అడ్వాన్స్మెంట్లో లేకపోతే కాంకరింగ్ అదర్ కాంటినెంట్స్లో తక్కువ అంచనా వేయడానికి లేదు. రైట్. సో వీ హ్యావ్ ఇంతవరకు మనము అగ్రికల్చర్ మీద, డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, టిల్టెడ్ యాక్సిస్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్ గురించి చెప్పుకున్నాము, అలాగే జర్మ్స్ గురించి. తర్వాత నెక్స్ట్ రైటింగ్ వెళ్దాము. రైటింగ్ అండ్ నేను రాస్తున్న హెడ్డింగ్స్ గుర్తు రావట్లేదు. లెట్ us go back. రైటింగ్ అండ్ టెక్నాలజీ. సో రైటింగ్ ఫస్ట్. మొదట ఈ రాత అనేది నాట్ సర్ప్రైజింగ్లీ ఆర్ మేబీ సర్ప్రైజింగ్లీ టు సమ్ పీపుల్ ఏదో ప్రేమను వ్యక్తపరచడానికో, ఒక రాజును పొగడ్డానికో, లేకపోతే దేవుణ్ణి కొలవడానికో, ఒక నేచర్ని వర్ణించడానికో రాసింది కాదు. కేవలం అకౌంటింగ్, వీడు నాకు ఎంత ఇచ్చాడు, ఎన్ని గొర్రెలు ఇచ్చాడు నాకు, లేకపోతే వాడికి నేను ఎన్ని ఇచ్చాను, ఎన్ని బస్తాలు బియ్యం తీసుకున్నాను, ఈ అకౌంటింగ్ కోసం మొదలుపెట్టింది రాత. యూజువల్గా ఫస్ట్లో ఈ క్యూనిఫామ్, సుమేరియన్ క్యూనిఫామ్ అది ఆల్ఫాబెట్స్ ఉంటాయి, అంటే రైటింగ్ ఇది. దాని ముందు ఫస్ట్ క్లే టోకెన్స్ అని ఉంటాయి, దాని మీద ముద్రలేసి ఇచ్చేవాళ్ళు అన్నమాట, ఈ నీకింత ఇచ్చాను, నాకింత ఇచ్చాను అనేసి. సో దాని తర్వాత నెమ్మదిగా ఒక ఫస్ట్ రిటర్న్ లిటరేచర్ డెవలప్ అయింది around 3,000 years BC. Then I think things have started in much more established way into first writing system. Okay, so what does Gerard Diamond, what does he say? Knowledge brings power, hence writing brings power to modern societies by making it possible to transmit knowledge with far greater accuracy and in far greater quantity in detail from most distant lands and more remote times. Writing marched together with weapons, microbes, and centralized political organization as a modern agent of conquest. The commands of the monarch and merchants who organized colonizing fleet were conveyed in writing. The fleets set their courses by maps and written sailing directions prepared by previous expeditions. Written accounts of earlier expeditions motivated later ones by describing the wealth and fertile lands awaiting their conquerors. The accounts taught subsequent explorers what conditions to expect and helped them to prepare themselves. The resulting empires were administered with aid of writing. While all those types of information are also transmitted by other means in pre-literate societies, writing made the transmission easier, more detailed, more accurate, and more persuasive. So that is advantage and definitely helped people in conquering newer frontiers. Adi writing gurinchi. We are coming sort of to end in a couple of pages. Next to okay then. Technology. I think we did already technology చెప్పాము.
I wanted to actually technology law. Okay, fine. I think I'll bypass that because I wanted to make a comment there. I don't think that would be right or time-wise or appropriate. I'll move on to organization of society and religion. At the end of last ice age, much of the world's population lived in societies similar to that of Fayu. Fayu and Indonesian tribe is still existent, right? So at the end of the last ice age, much of the world's population lived in societies similar to that of Fayu today. And no people then, at the end of ice age, ante 13,000 సంవత్సరాల ముందు, lived in a much more complex society. So not many were living, or no people were living in a complex society. As recently as AD 1500s, less than 20% of world's land area was marked off by boundaries into states run by bureaucrats and governed by laws. Today, all land except Antarctica is so divided. Descendants of societies that achieved centralized government and organized religion earliest ended up dominating the modern world. The combination of government and religion has thus functioned together with germs, writing and technology. Descendants of societies that achieved centralized government and organized religion earliest ended up dominating the modern world. The combination of government and religion has thus functioned together with germs, writing and technology as one of the four main sets of proximate agents leading to history's broadest pattern. Now, the rulers had always had a dilemma fundamental to all centralized governments, even today. They have a dilemma. So what is the dilemma? The dilemma is how large a percentage of the tribute and a tax extracted from the producers is retained by the elite and how much to spend on the public. So that dilemma existed then and it exists today. So what should elite do to gain popular support while still maintaining a more comfortable lifestyle than commoners? And then I'll read it again. What should elite do to gain popular support while still maintaining a more comfortable lifestyle than commoners? Kleptocrats throughout the ages have resorted to a mixture of four solutions. Kleptocrats are rulers who have an ulterior motive or who probably plunder the country or people's resources. They had four ways to do these things. One is disarm the populace and arm the elite. జనాల దగ్గర నుంచి ఈ ఆర్మ్స్ తీసుకుని just keep it with the elite or keep it with the people who have the power. That was much easier in these days of high-tech weaponry produced only by industrial plants and easily monopolized by the elite than in the ancient times of spears and clubs easily made at home. Number two, make the masses happy by redistributing much of the tribute received in popular ways. సో ఇది అంటే మనం ఇస్తుంటాం కదా, ఈరోజు మనం విల్బిసి చూస్తుంటాం మన ఇండియాలో కానీ అన్ని చోట్ల జనాలకి ఏవో ఒకటి అప్పుడప్పుడు ఇస్తుండడం, గొర్రెలనో బర్రెలనో లేకపోతే ఒక ఫ్యాన్లనో లేకపోతే మిక్సీలని ఇట్లా. జస్ట్ కీప్ సంథింగ్, కీప్ గివింగ్, డిస్ట్రిబ్యూటింగ్ టైమ్ టు టైమ్ అండ్ కీప్ దెమ్ హ్యాపీ. 3. Use the monopoly of force to promote happiness by maintaining public order and curbing violence. So you keep the power and control the masses, simply as that. And finally, the fourth one is, the remaining way of gaining public support is to construct an ideology or religion justifying the kleptocracy, so justifying the rulers. Bands and tributes already had supernatural beliefs, just as modern established religions. I'll read it again. Bands and tribes already had supernatural beliefs, just as modern established religions, but the supernatural beliefs of bands and tribes did not serve to justify central authority, justify transfer of wealth, or maintain peace between the unrelated individuals. When supernatural beliefs gained those functions and became institutionalized, they were thereby transformed into what we term as religion. So this is how the religion helped the rulers, and rulers helped the religion. So it is symbiosis. So that is basically what it is. So the food production, I'm just trying to sort of sum up. The food production and competition and diffusion between societies lead to ultimate causes.
were chains of causation that differed in detail but that all involved large dense populations sedentary living to the proximate agents of conquest, germs, writing, technology and centralized political organization. Those ultimate causes developed differently on different continents, so did those agents of conquest. So ఇది ఇవన్నీ అగ్రికల్చరు చెప్పుకున్నట్టు జర్మ్స్, టెక్నాలజీ, రైటింగ్, ఇన్నోవేషన్, పొలిటికల్ ఆర్గనైజేషన్, సెంట్రలైజ్డ్ పవర్ స్ట్రక్చరు, ఈ ఆల్ హెల్ప్డ్ ఇన్ మూవింగ్ దీస్ వెస్టర్న్ కంట్రీ సొసైటీస్ ఫార్వర్డ్. ఒకటి క్వశ్చన్ వస్తుంది, సరే ఇందాక అన్నట్టు యురేషియాలో మొదలైంది కదా ఈ అడ్వాన్స్మెంట్, అక్కడ యురేషియాలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కేవలము వెస్టర్న్ వరల్డే కాదు, యూరోపే కాదు, చైనా వాళ్ళు ఉన్నారు. ఫర్టైల్ క్రెజెంట్లో ఉన్న మిగతా దేశాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ వాళ్ళందరూ ఎందుకు అడ్వాన్స్ కాలేదు? వాళ్ళు కూడా అయిండొచ్చు కదా. చైనాలో మంచి ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి. దే ఆల్సో వెరీ గుడ్ ఇన్ ఇన్నోవేషన్. అక్కడ గన్ పౌడర్ తయారు చేస్తారు, ప్రింటింగ్, పేపరు, సివిలైజేషన్ డెవలప్ అయింది, రైటింగ్ డెవలప్ అయింది. సో వాళ్ళు ఎందుకు ముందుకు పోలేకపోయారు అనేది ఒక క్వశ్చన్. అలానే జపాన్ కూడా. సో దానికి కారణం ఇస్తాడు పుస్తకంలో ఒక చోట. తర్వాత రెండో క్వశ్చన్ ఏంటంటే, కేవలం ఈ జాగ్రఫీ వల్ల, తర్వాత ఇప్పుడు చెప్పిన విషయాల వల్ల, లేకపోతే ఇండివిజువల్ ఒక వ్యక్తుల రోల్ అయినా ఉందా? అంటే ఈడియోసింక్రటిక్ ఉంటారు కదా కొందరు. ఇప్పుడు అలెగ్జాండర్ గ్రేట్ తీసుకోండి, తను అక్కడ బీసీలో బయలుదేరి 200-300 సంవత్సరాల ముందు జయించుకుంటూ వచ్చాడు. అతని ఇట్లాంటి ఒక ఇండివిజువల్ పాత్రలో రోల్స్ ఉన్నాయా? పాత్ర ఉందా? హిట్లర్ ఇప్పుడు ఈ మధ్య తీసుకుంటే హిట్లర్ కూడా, రైట్? డిడ్ దీస్ పీపుల్ షేప్, రైట్? సో ఇట్లాంటివి ఏంటి అని. సో దాన్ని ఏమంటాడంటే, ఇండివిజువల్ రోల్స్ ఉన్నాయని అనిపించినా అది అల్టిమేట్గా షేప్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ ఇండివిజువల్స్ వచ్చారు. బట్ ఆన్ ఇట్స్ ఓన్ ఇండివిజువల్స్ సింగిల్ హ్యాండెడ్గా చేంజ్ చేసే పరిస్థితి లేదు అని. ఇంకా విషయం చైనీస్ గురించి చెప్పాలంటే ఒక చోట రాస్తాడు. ఐ జస్ట్ రీడ్ దాట్. ఈజ్ ఇట్ ఓకే? ఆర్ వీ స్టిల్ ఆన్ టైమ్ ఆర్? Okay, I think I crossed my time, right? 1 hour దాటిపోయింది. What do you say? Shall I read a small couple of paragraphs that why China could not continue? మౌనం అంగీకారం అనుకునేసి I would go ahead, right? Yeah, Genghis Khan. Genghis Khan is also as an individual based. Yeah. Aristotle. Sorry, నేను సివి రాయర్ గారు. Aristotle is the reason why the West develops scientific thinking and temper. Also Plato. ఆ విషయం యాక్చువల్గా ఎందుకు వెస్టర్న్ వరల్డ్ సైంటిఫిక్గా డెవలప్ అయింది, ఎప్పటి నుంచి డెవలప్ అయింది? ఎందుకంటే ఒకసారి చెప్పాం 15th century ఆ ప్రాంతాల్లో వెస్ట్ స్టార్టెడ్ మూవింగ్ అహెడ్ అట్ ర్యాపిడ్ పేస్. అంటే సైంటిఫిక్గా చాలా ముందుకు వెళ్ళడం మొదలుపెట్టింది. దానికి కారణాలు ఏంటి అంటే, ఐ హ్యావ్ మై ఓన్ వ్యూస్. ఈ బుక్లో పెద్ద చెప్పకపోయినా వీ కెన్ టాక్ బిట్ లేటర్ ఇఫ్ టైమ్ పర్మిట్స్. బట్ అరిస్టాటిల్ అట్ అయినప్పుడు మన భారతదేశంలో కూడా వీ హ్యాడ్ ఎ ఫిలాసఫీ. ఓకే, ఫిలాసఫీ అని పేరు పెట్టి చెప్పకపోయినా ఇండియన్ హిందూయిజం ఇన్ ఎ వే హ్యాస్ ఎ ఫిలాసఫికల్ బేసిస్. అంటే జీవితం గురించి, ప్రాణం గురించి, వస్తువులకి, మెటీరియల్కి, మానవుడికి ఉన్న రిలేషన్షిప్ గురించి డిఫరెంట్ వేస్లో చెప్తుంది. సో ఐ థింక్ దట్ ఐ ఈక్వేట్ అరిస్టాటిల్ ఇన్ ఎ డిఫరెంట్ వే. బట్ ఓవరాల్గా వీ ఆల్సో హ్యాడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిలాసఫికల్ బస్ బేస్డ్ ఆన్ రిలీజన్. Aristotle separated religion from philosophy. But point is, ఈ 15th century అప్పుడు ఎందుకు వెస్ట్ సైంటిఫిక్ అడ్వాన్స్ అయ్యడం మొదలైంది అనే పాయింట్, విల్ కమ్ టు దాట్ as I said before. Now this చైనా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయింది అన్న కారణాల మీద ఒక రాస్తాడు ఒక పేజీలో.
the following obvious question has probably occurred to readers already. Why within Eurasia were European societies, rather than those of Fertile Crescent or China or India, the ones that colonized America and Australia? అంటే వీళ్ళు ఎందుకు అమెరికాను ఆస్ట్రేలియాని కాలనైజ్ చేయలేదు, ఈ చైనా కానీ ఇండియా కానీ క్రెసెంట్ ఫర్టైల్ క్రెసెంట్లో ఉన్న వాళ్ళు కానీ అనేది ప్రశ్న. సో a historian who had lived in at any time between 8500 BC and 1450 AD, and who had tried then to predict future historical trajectories, would surely have labeled Europe's eventual dominance as the least likely outcome, because Europe was the most backward of those three old world regions for most part of those 10,000 years. From 8500 BC until the rise of Greece and Italy after 500 BC, almost all major innovations in Western Eurasia, animal domestication, plant domestication, writing, metallurgy, wheels, states, and so on and so forth, arose in or near Fertile Crescent. Until the proliferation of water mills after about AD 900, Europe west or north of the Alps contributed nothing of significance to old world technology or civilization. It was instead a recipient of developments from Eastern Mediterranean, Fertile Crescent, and China. Even from AD 1000 to 1450 AD, the flow of science technology was always predominantly into Europe from the Islamic societies stretching from India to North Africa, rather than vice versa. During those same centuries, China led the world in technology, having launched itself on the food production nearly as early as Fertile Crescent did. Why then did the Fertile Crescent and China eventually lose their enormous lead of thousands of years of late starting Europe? One can, of course, point to proximate factors behind Europe's rise. Capitalism, merchant, ఇవన్నీ చెప్తాడు, దానివల్ల ఉండొచ్చేమో అనేసి. కానీ అవన్నీ ఇమీడియట్ కాజ్. వాట్ ఈజ్ యాక్చువల్లీ మచ్ డీపర్ కాజ్ ఫర్ దిస్? అది. సో దాట్ వాజ్ ద క్వశ్చన్. దానికి జవాబు అంటే చాలా ఉంది చదవడానికి. ఐ జస్ట్ సమ్మరైజ్ ఇన్ కపుల్ ఆఫ్ వర్డ్స్. ఈ ఫర్టైల్ క్రెసెంట్ దాని ప్రామినెన్స్ తగ్గుతూ వచ్చింది, బికాజ్ ఇట్స్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ రీజన్. అక్కడ వర్షాలు సంవత్సరానికి ఒకసారి పడతాయి, డ్రై ఏరియా. సో మళ్ళీ పెరగాలంటే చిన్న చిన్న చెట్లు కానీ అవి ఇట్ టేక్స్ అబౌట్ ఇయర్ ఆర్ సో ఫ్యూ మంత్స్. అక్కడ ఈ ఫర్టైల్ ల్యాండ్స్ అనేది జనాలు ఎక్కువ చేరిపోయారు, డెన్సిటీ పెరిగింది, క్యాటిల్ ఎక్కువైంది. సో దే కుడ్ నాట్ ప్రొవైడ్ ద ఫీడ్, క్యాటిల్ ఫీడ్. జనాలకి వర్షాలు లేకపోవడం, క్రాప్స్ రాకపోవడము ఇట్లా జరిగి స్లోగా ఇట్ విదర్డ్ అవే. సో దెన్ అక్కడ ఆ విధంగా జరుగుతున్నప్పుడు జనాలు అక్కడ నుంచి దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద వెస్ట్ టు యూరోప్ వైపు, వేర్ యూరోప్ అట్ దట్ టైమ్ హ్యాడ్ ఎ మచ్ మోర్ కన్సిస్టెంట్ రెయిన్ ఫాల్ ఫ్రీక్వెంట్గా. సో క్రాప్స్ తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది, క్యాటిల్ అవి పెరగడానికి. అది. సో ఈ ఫర్టైల్ క్రెసెంట్ కుడ్ నాట్ యాక్చువల్లీ రీగెయిన్ ఇట్స్ గ్లోరీ. చైనా దగ్గరికి వస్తే చైనా యాక్చువల్లీ వాజ్ ఫార్ అడ్వాన్స్డ్ ఇన్ ద బుక్లో చెప్పినట్టుగా యూరోప్ కంటే. దే హ్యాడ్ హ్యూజ్ షిప్స్ విచ్ కెన్ క్యారీ అరౌండ్ 2000 పీపుల్ ఇన్ వన్ స్టేజ్. ఒక పెద్ద షిప్లో 2000 మంది ప్రయాణం చేసే షిప్లు, వార్ షిప్లు వాళ్ళకి 1450 ఆ ప్రాంతాల్లో ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు బయలుదేరి వెళ్ళారు కూడా, సెయిలర్స్ చైనా నుంచి ఆఫ్రికా వరకు వెళ్ళి. కానీ వాళ్ళు వెళ్ళి కాంకర్ ఎందుకు చేయలేదు అమెరికాకి అని. దానికి ఏం చెప్తాడంటే పుస్తకంలో, చైనాలో it is ruled by one particular king or a sort of very strong continuous monopolized structure. అక్కడ రాజు అంటే రకరకాల చిన్న చిన్న రాజకూటములు లేకపోతే రాజ్యాలు కాకుండా ఒకటే మోనోలిథిక్ స్టేట్ ఉండింది. సో ఆ రాజు ఏం చెప్తే అదే జరుగుతుంది. సో ఆ టైంలో దే వాజ్ అంటే వాళ్ళు షిప్లో బయలుదేరి వెళ్ళినప్పుడు దే వర్ ఆర్డర్ టు కమ్ బ్యాక్, నాట్ టు ప్రొసీడ్. ఎందుకంటే దే వాజ్ ఎ ఫ్యాక్షన్ బిట్వీన్ 2 groups ఆఫ్ రూలర్స్ చైనాలో. సో ఫైనలీ వన్ గ్రూప్ వన్ అండ్ దే హ్యావ్ చూసిన కదా ఇండియాలో కూడా ఒక పార్టీ వచ్చి పెడితే ఇంకో పార్టీ వచ్చి తీసేస్తున్నాను. ఆ విధంగా రెండో వాళ్ళు వచ్చినప్పుడు దే ఆస్క్డ్ ఎవ్రీవన్ టు కమ్ బ్యాక్ అండ్ దే కంప్లీట్లీ ఐసోలేటెడ్ దెమ్సెల్వ్స్. సో అది చైనా స్టేట్. అక్కడ నుంచి వాళ్ళు ముందుకు పుంజుకోలేకపోయారు. వేరే యూరోపియన్స్ దే గో అహెడ్.
ఈ కాంటెక్స్లో ఇంకోటి చెప్పాల్సింది అంటే కొలంబస్ అమెరికాకి వెళ్ళడానికి ముందు అంత ప్రయాణం అంత సులభం కాలేదు ఆయనకి. ఫస్ట్ ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు, వెళ్తాననేసి నాకు డబ్బులు కావాలి సమకూర్చండి, పడవలు ఇవ్వండి, మనుషులు ఇవ్వండి అనేసి. ఒప్పుకోలేదు ఆ రాజు. ఇంకో రాజు దగ్గరికి పోయాడు, ఆయన ఒప్పుకోలేదు. అలా 4 దగ్గరికి వెళ్ళిన తర్వాత 5వ రాజు, స్పానిష్ రాజు, సరే వెళ్ళు ఇస్తాననేసి పంపించారు. సో అక్కడ యూరోప్లో కూడా ఒకటే రాజు ఉండి ఆ రాజు వద్దని ఉంటే కొలంబస్ వెళ్ళేవాడు కాదు, అమెరికా అట్లే ఉండేదేమో. కాకపోతే ఇంకోటి వెళ్ళేవారో మనకు తెలియదు, కానీ ఆ రోజుల్లో వెళ్ళే పరిస్థితి లేదు. సో చెప్పేది ఏంటంటే ఈ బుక్లో డిఫరెంట్ రాజులు ఉండబట్టి ఆ యూనిట్ ఒకళ్ళు కాకపోయినా ఇంకొకరి దగ్గర వెళ్ళడం బట్టి అతనికి అవకాశం దొరికింది, వెళ్ళగలిగాడు అనేసి. సో దాట్ వాజ్ అదర్ రీజన్ ఈ గివ్స్. సో okay, I think I just sort of said everything. Only thing I want to say a couple of things. How am I doing, Srishal? Do you think I should wrap up now? Say good night? I hear someone shouting behind in the room, wrap up. ఒకటి సివిఆర్ గారు అన్న పాయింట్ అదే అరిస్టాటిల్ గురించి, నేను దానికి అన్నది ఎందుకు యూరోప్ 15th century ఆ ప్రాంతాల్లో ఒక్కసారిగా సైంటిఫిక్గా వాట్ యాక్చువల్లీ మేడ్ దెమ్ గో హెడ్ అని సైంటిఫిక్ రెవల్యూషన్స్. రెండోది టెక్నాలజీ so basically we have two things. One thing basically sum up ante proximate causes and distant causes for anything that happens in our lives or in society or everywhere. Proximate cause ante immediate ga jarigindi enti, ఆ జరగడానికి ఏ పరిస్థితులు దారి తీసాయి ఇవి. సో so I don't think you can see this one is all up right side ట్రాన్స్పోజిషన్ అయింది కాబట్టి చదవడం కష్టం. మీరు ఫస్ట్ ఈస్ట్ వెస్ట్ యాక్సిస్ ఒకటి, దానివల్ల దేర్ ఇస్ ఎ హ్యూజ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. తర్వాత డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, సో ఈస్ట్ వెస్ట్ యాక్సిస్ ఒకటి. తర్వాత దానివల్ల వైడ్ జియోగ్రఫికల్ వేరియేషన్ తోటి ప్లాంట్ స్పీషీస్ ఉండడము, యానిమల్స్ ఉండడము, పీపుల్ సెటిలింగ్ డౌన్, డొమెస్టికేషన్, బిగ్గర్ సొసైటీస్, డెన్సర్ సొసైటీస్, అండ్ బికాస్ ఆఫ్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ విత్ యానిమల్స్ పీపుల్ హ్యాడ్ డిసీజెస్ ఫ్రమ్ ద యానిమల్స్, జర్మ్స్ రావడము. తర్వాత ఈ టెక్నాలజీ డెవలప్మెంటు, ఈ యుద్ధం చేసే మిషనరీ అంటే గన్లు కానీ లేకపోతే ఆరోస్ కానీ స్టీల్ ఆర్మరీ కానీ, దాంతో వాళ్ళు కాంకర్ చేయడము, వాళ్ళకి జర్మ్స్ ఇవ్వడము, జనాల్ని చంపడము, తర్వాత దాన్ని ఆక్యుపై చేయడము. తర్వాత ఈ దగ్గరగా ఉండడము, డెన్సిటీ ఐడియాస్ పంచుకోవడము, టెక్నాలజీ డెవలప్ అవ్వడము, దాంతో స్టీలు, షిప్స్, గన్స్, తర్వాత పొలిటికల్ ఆర్గనైజేషను ఇవి రావడము. సో ఆల్ దీస్ థింగ్స్ కలిసి సొసైటీ గెట్ స్ట్రాంగర్. వన్స్ యూ స్టార్ట్, 1 మిలియన్ వచ్చిన తర్వాత 2-3 మిలియన్ రావడం కష్టం కాదు, చాలా సులభం. ఆ మొదటి మిలియన్ 10 లక్షల కోట్లు రావడమే కష్టం. సో ఒకసారి ఆక్యుపేషన్ మొదలుపెట్టిన తర్వాత ఇంకా దానికి అదుపు లేకుండా పోయింది. మొన్నటి వరకు జియోగ్రఫీగా ఆక్యుపై చేయకపోయినా ఈ రోజు కూడా వాళ్ళు ఎకనామికలీ దే ఆర్ సార్ట్ ఆఫ్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఇన్ అ పొజిషన్ టు డిక్టేట్ టర్మ్స్. విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దిస్ కరోనా వైరస్. ఎనీవే, సో దట్ ఐ థింక్ ఈజ్ ఇట్, రైట్? సో I think I should say thanks for patiently listening, and vote of thanks చెప్పాలంటే my wife Usha helping me, right, and my daughters Vasu, Bhavna, Rachna, okay, and of course you all guys who are listening patiently.
రీజన్స్ ఫర్ నాట్ ఫర్దర్ గ్రోత్ ఇన్ ఇండియా. అది నేను చెప్దాం అనుకున్నానండి, అంటే నా పర్టిక్యులర్ ఆలోచన. సో ఐ డోంట్ థింక్ టైమ్ పర్మిట్స్ నౌ. Maybe some other time. Okay. Are we done? Okay, Srisal. Thanks again, Srisal. We'll meet. We'll speak again. Untano. Thank you. Bye. Bye, everyone. I'll convey the thanks. Hi, Usha, to Usha, she said. Thanks, Andy. Soumya Garu. Yeah. Yeah, sure, she said. Thank you. Thank you, Harita. ఓకే 550 రూపీస్ అంటారు ఆ రోజుల్లో. థ్యాంక్స్ అండి సివిఆర్ గారు. థ్యాంక్స్ శ్రీధర్. రవి థ్యాంక్ యూ. ప్రవీణ్ థ్యాంక్స్ టు యూ టూ. థ్యాంక్ యూ శ్రీశైల్. ఓకే దెన్ I will say bye.